హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ వీడియోస్ బ్లాగ్స్ ఆల్. ఈరోజు వీడియోలో సింపుల్గా లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే ఇలా హ్యాండ్స్కి అయితే 2 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఇలా ఈ లైనింగ్ వచ్చేసి కాటన్ది, తడిపి ఆరబెట్టుకొని ఐరన్ అయితే చేయాలి. కింద మనకి హెచ్చు తగ్గులు వస్తుంది కదా, ఒకసారి చూసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా తర్వాత హెమ్మింగ్ కోసం 1 ఇంచ్ అయితే ఇలా ఎక్స్ట్రాగా డ్రా చేసుకోవాలి. పైపింగ్ కోసం పైపింగ్ ఇస్తే 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. తిప్పేసినా సరే హెమ్మింగ్ కోసం అయితే మనకి 1 ఇంచ్ అయితే కావాలి కంపల్సరీ. ఈ క్లాత్ ఈ బ్లౌజ్ వచ్చేసి నేనే కుట్టింది, మళ్ళీ నాకే ఇలా బాగా ఫిట్టింగ్ బాగా వచ్చిందని మళ్ళీ అదే ఇచ్చారు సైజుకి. ఇలా షోల్డర్ నుండి హ్యాండ్ ఇలా స్ట్రైట్గా హ్యాండ్ యొక్క హైట్ అనేది ఇలా చూసుకోవాలి. ఎక్స్ట్రా కూడా 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి పైన. ఈ విధంగా ఇలా ఎక్స్ట్రా కూడా 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్కి ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోవాలి. ఏ బ్లౌజ్కైనా సరే ఇలా చెక్ చేసుకొని హ్యాండ్ అనేది కట్ చేస్తే చాలా బాగా వస్తుంది ఫిట్టింగు. చంక దగ్గర ముడతలు అనేటివి రావు. ఇలా బ్యాక్ నుండి హ్యాండ్ ఓపెన్ చేసుకోవాలి. షోల్డర్ నుండి ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా మనకి ఫిట్టింగ్ లైన్, ఫిట్టింగ్ స్టిచ్ ఒకటి ఇలా చూసుకోవాలి. ఇలా ఇది వచ్చేసి కొత్త బ్లౌజే కాబట్టి దీన్ని బాగా ఏం సాగదీయకూడదు, టైట్గా ఇలా చూసుకోవాలి. నాకైతే 8 ఇంచెస్ వచ్చింది. 8 నెంబర్తో ఆర్మ్ లూజ్ వస్తే 3.5 తీసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి హ్యాండ్ డౌన్ 3.5 తీసుకోవాలి. ఇలా 3.5 తీసుకోవాలి. ఇలా ఇక్కడ కూడా సేమ్ అదే 3.5 తీసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక లైన్ స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు హ్యాండ్ ఇలా హ్యాండ్ లూజ్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. కింద ఇలా ఎక్స్ట్రా కూడా 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. మనకి హ్యాండ్ లూజ్ ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు. ఇలా మన హ్యాండ్ హైట్ నుంచి ఇలా చంక డౌన్ వరకు స్ట్రైట్గా 8 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లను ఇలా కలిపి స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ లైన్. ఇలా ఇప్పుడు హ్యాండ్ హైట్ దగ్గర ఇలాగా 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇది మనకి భుజాలు ఇలా రౌండ్గా రానికి అక్కడ 1 ఇంచు. తర్వాత హ్యాండ్ మనం హ్యాండ్ 3.5కి మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుండి ఇలా స్ట్రైట్గా టేప్ అనేది చూసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ అయితే చేయాలి. తర్వాత ఇలా బాక్స్ లాగా లైన్ డ్రా చేసి ఈ కార్నర్లో 1.5కి 1.5 ఇంచులకైతే 2 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకొని కర్వ్ స్కేల్తో ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇలా తిప్పేసి మళ్ళీ ఇలా డ్రా చేసుకోవాలి. అప్పుడే కొంచెం ఇలా హ్యాండ్ యొక్క డౌన్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇక్కడ 1 ఇంచ్ నుండి ఇక్కడ చంక లైన్ వరకు ఇలా టేప్ ఫోల్డింగ్ చేస్తూ మధ్యలోకి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుండి 1 ఇంచ్కి ఇలా ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్తో హ్యాండ్కి లోత్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు తిప్పేసుకొని మళ్ళీ ఇలా డ్రా చేసుకోవాలి. ఇలాగా ఇక్కడ చూసారు కదా కర్వ్ స్కేల్తో మనకి ఎలా వచ్చిందో. ఇలాగా
వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మన డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. ఈ బ్లౌజు కుట్టిన తర్వాత నేను బ్లౌజ్ ఫినిషింగ్ ఎలా వచ్చిందని కూడా చూపిస్తాను. మనం ఎలా మార్కింగ్ చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా మనకి ఫోల్డింగ్ ఉంటుంది కదా, వన్ సైడ్ ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ ఓపెన్ చేసుకొని ఇలా పోగులు ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలి. ఇలా చంక లూజ్కి హ్యాండ్ హైట్ దగ్గర ఇలా చిన్న టక్స్ అనేవి పెట్టుకోవాలి. మనకి హ్యాండ్స్ జాయింటింగ్ చేసేటప్పుడు మిడిల్ పాయింట్ లాగా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్కి లోత్ అనేది ఇలా కట్ చేయాలి. ఇలాగా మళ్ళీ స్ట్రైట్గా షోల్డర్స్కి ఇలా కలిపేయాలి. ఇలా ఐబ్రో షేప్ లాగా ఇలా రావాలి. హ్యాండ్కి లోత్ అనేది ఇలా 2 సైడ్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మనకి హ్యాండ్ లోత్ పార్ట్ అనేది మనకి బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా చూసుకొని కట్ చేయాలి, కుట్టాలి బ్లౌజ్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.